నాకు ఒక 33 సంవత్సరాలండి, అతనికి ఒక 58 సంవత్సరాలు. దీన్నేమో పెద్ద పెద్ద ఇది చేసి ఇష్యూ చేసేసి ఆవిడ మరి ఆ విషయాన్ని మీ స్టార్టింగ్ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? ఆ విషయాన్ని ఏంటండి మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? వాణి ఇలా అంటున్నారు, నన్ను శ్రీనివాస్కి నాకు ముడిపెడుతున్నారు, ఇలా రూమర్స్ వస్తున్నాయని. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఆవిడే చెప్పిందంట మా మీ హస్బెండ్ హస్బెండ్కి. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా బావగారు వాళ్ళకి, అందరికి ఆవిడే చెప్పిందంట. యాక్చువల్గా ఆవిడే చెప్తున్నాను కదా, ఇంటెన్షన్స్ తో, కొన్ని బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఆవిడ ఇవన్నీ చేసిందండి. బాగా బ్యాడ్ ఇంటెన్షన్స్ అన్నమాట అవన్నీ, మరేం కదంతా బ్యాడ్ ఇంటెన్షన్స్. మాధురి గారు, నేను ఎక్కడో విన్నాను మీరు అనటం, అంటే మీకు ఆయన సోదర సమానులు అంటే కాదు బావ వరుస అవుతారు అని. మీకు అంటే బావ వరుస ఎలా అవుతారు? అంటే యాక్చువల్గా మాది కాసిపు గోత్రం అండి. మా ఇంటి పేరు యాక్చువల్గా దివ్వల, అత్తగారి ఇంటి పేరు మాధురి. దివ్వల అంటే మా అత్తగారు వాళ్ళు. యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళ ఇంటి పేరు హనుమంత్. నేను హనుమంతు మాధురి. యాక్చువల్గా మా హనుమంతు అంటే కాశ్యప్ గోత్రం, దువ్వాడ అంటే మాది భరద్వాజ్ గోత్రం. మా మాయగారి వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయంటే యాక్చువల్గా అంటే గోత్రం పరంగా వరుస అవుతారు అనమాట. అంటే మా కాశ్యప్ గోత్రానికి భరద్వాజ్ గోత్రం మాకు వరుస అవుతారు. పిలిచారు ఎప్పుడైనా బావా అని? ఎప్పుడు పిలవలేదండి. నేను ఎప్పుడు సీనయ్య అని పిలుస్తాను యాక్చువల్గా. ఏమని పిలుస్తారు? సీనయ్య అని పిలుస్తాను. ఆయన ఏమని పిలిచేవారు? నాకు రాజు అని పిలిచేవాళ్ళు. యాక్చువల్గా నా పేరు మాధురి కంటే ముందు నా పేరు రాజలక్ష్మి అనమాట. ఆ రాజు అని పిలిచేవారు. రాజు అని పిలిచేవారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు, అండ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు, అండ్ వాణి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఆస్తులన్నీ కూడా కావాలన్నా టెక్కల్లో ఉండొద్దని అంటున్నారు. టెక్కల నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు శ్రీనివాస్ని. ఆ డిమాండ్ గురించి మీరేమంటారు? అంటే మీ వల్లే టెక్కల్లో ఉండొద్దు, మీరు శ్రీనివాస్ ఎవరితోనో మాధురితో టెక్కల్లో తిరుగుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామా, మా పరుగు పోతుంది, వెళ్ళిపోమనండి పలాసక కావాలంటే అని అంటున్నారు. ఏంటండి? టెక్కలిలో శ్రీనివాస్ ఉండొద్దు, వెళ్ళిపోండి. టెక్కలిలో శ్రీనివాస్ ఉండి మాధురితో తిరుగుతుంటే మా పరుగు పోతుంది, సో శ్రీనివాస్ ఆ ఆస్తులను కూడా ఇచ్చి టెక్కల నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే అక్కడ మీ ఇంటెన్షన్ ఆస్తా శ్రీనివాస్ కావాల్సిందే. ఏమంటే అందరికి మీ మనసు కూడా తెలుసు కానీ ఒప్పుకో. ఎవరు మీకు శ్రీనివాస్ కాల్ చేస్తున్నారండి? ఈసారి ఆ కాల్ లిఫ్ట్ చేస్తే వీడియో వచ్చే అవకాశం ఉంటుందా? లిఫ్ట్ చేయొచ్చా? పీసీఆర్ నవీన్. ఓకే, మాధురి గారు ఆ కాల్ లిఫ్ట్ చేస్తారా? ఏమో అండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, నేను ఇప్పుడు చేశాను. ఓ, మీరు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఓకే, మీరు చాలా వీడియోస్ చేశారు కదా, కొంచెం డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టేవారు కదా, ఆ వీడియోస్ ని చూసినప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు కొంచెం ఈ ఎలక్షన్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం కదా, జస్ట్ మొన్న అండి, జస్ట్ ఈ ఇన్సిడెంట్ ఈవిడ సోషల్ మీడియాకి రాకముందు ఇన్సిడెంట్ ముందు ఓపెన్ చేశాను, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అంటే ఎలాగా నాకు కొంచెం ఈ డిజైనింగ్, ఈ క్లోత్స్ ఇవన్నీ కొంచెం ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. దట్టు నాకు భరతనాట్యం కొంచెం వచ్చు, ఈ వెస్టర్న్ వచ్చు కదా. చాలా మంది ఏమో కొంచెం మీరు అడిగేవారా మిమ్మల్ని డాన్స్ చేయమని? మీకు భరతనాట్యం వచ్చు కదా, ఆయన ముందు డాన్స్ చేయమని ఇలా ఏమన్నా అడిగేవారా? అలా శ్రీని గారికి యాక్చువల్ గా భరతనాట్యం అంటే చాలా ఇష్టం అండి. నేను చేశాను కూడా ఒకసారి, అతని బర్త్డే అప్పుడు కూడా డాన్స్ చేశాను నేను. ఓకే, చాలా ఇష్టం అతనికి భరతనాట్యం అన్న, అతని కళలు చాలా ఇష్టం. యాక్చువల్ గా తను ఒక మంచి ఆర్టిస్ట్. యాక్చువల్ గా తను ఒక మూవీ కూడా తీసి యాక్ట్ చేశారు, వాలంటీర్ అనే మూవీలో. మూవీ నేనే ప్రొడ్యూస్ చేశాను. యాక్చువల్ గా మర్చిపోయాను, మూవీ కూడా ప్రొడ్యూస్ చేశాను నేను. అది యాక్చువల్ గా రిలీజ్ చేయలేకపోయాం, దాన్ని కూడా నేను అమౌంట్ స్పెండ్ చేసి మూవీ తీసాను యాక్చువల్ గా, వాలంటీర్ అని. దాంట్లో కూడా అతను యాక్ట్ చేశారు. అతనికి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అన్న, డాన్స్ అన్న, సాంగ్స్ అన్న, అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అతనికి. అంటే మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు లేకపోతే సంతోషం వేసినప్పుడు మీరు ఎక్కువగా షేర్ చేసుకునేది శ్రీనివాస్తోనా మీ భర్తతోనా? అంటే ఇవన్నీ జరగక ముందు అప్పుడు అసలు నేను ఎప్పుడు ఎవరితో ఏవి షేర్ చేసుకోను మాక్సిమం. అన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉండేవి కాదు. అంటే తను కొంచెం, మా హస్బెండ్ ఎప్పుడు ఫారెన్ కల్చర్, తను ఎప్పుడు తను చదువు ఫారెన్ లోనే, తన జాబ్ ఫారెన్ లోనే.
తను గీతంలో బీటెక్ చేశాక తను ఫారెన్ లో ఎక్కువ సెటిల్ అయిపోయారు, ఎక్కువ ఫారెన్ లోనే ఉండేవాళ్ళు. తను కొంచెము అంటే నేను ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు నాకు కష్టాలని బాధలని ఎప్పుడు ఏవి లేవు నాకు. నా చిన్నప్పటి నుంచి